ఈరోజు నేను సరుకులు కొనడానికి ఒక లిస్ట్ తయారు చేసి ఆయనకి ఇస్తాను. నందిని మళ్ళీ ఏదో అడుగుతూ వచ్చింది. దొంగ మొహంది, మా ఇంట్లో సరుకులలో సగం అదే తినేస్తుంది. ఇంత త్వరగా సరుకులు ఎలా అయిపోతున్నాయని మా ఆయన నా మీద చాలా కోపంగా ఉన్నారు. ఆయన ఇచ్చిన రొయ్యలు చూడగానే నందిని, నాకు రొయ్యలంటే చాలా ఇష్టం, మీరు వండితే నాకు కూడా కొద్దిగా ఇవ్వండి అంది. మీరు వెళ్ళి శెట్టిగారి దుకాణం నుండి పిండి తీసుకురండి. ఆయన పిండి తీసుకువచ్చేలోపు నేను త్వరగా రొయ్యల కూర వండుతాను. ఈ నందిని చాలా కోపం తెప్పిస్తుంది నాకు. ఎప్పుడు ఏదో ఒకటి అడుగుతూనే ఉంటుంది. లేదని నాకు ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. నేను ప్యాన్లో వెల్లుల్లి, టమాటాలు, ఉల్లిపాయలు వేయించాను. మసాలాలు త్వరగా నూరుతాను. నీళ్లు, రొయ్యలు వేసి మూత పెట్టి ఉడికిస్తాను. చూడండి, మన రొయ్యల కూర సిద్ధంగా ఉంది. మీకు పల్లెటూరు ఇష్టమా లేక సిటీ ఇష్టమా కామెంట్లో తెలియజేయండి.